హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసుని వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే లాస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్ రథసప్తమి రోజు అండి. అసలు మేము అనుకోకుండా వెళ్ళినాము. అత్తమ్మ వచ్చినారు మార్నింగ్, ఇక ట్రైన్కి వచ్చేసారు. సో ఇక ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నాం, ఏం చేద్దామని ఇక అనుకోగానే ఇక అత్తమ్మ అన్నారు పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామా మరి ఈరోజు అని. అంటే ఆ రోజే మంగళవారం వచ్చేసింది. సో అదే మళ్ళీ మంగళవారం వచ్చింది కదా, వెళ్దామా వద్దా అన్నట్టు మేము వెనక ముంగట్కి అయినాము. సో వెళ్తే అయిపోతుంది కదా, దగ్గరనే మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్. సో మన ఇంటి నుంచి మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే కదా అత్తమ్మ. ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి అయితే మనం రేపు ఇక చిన్న తిరుపతి అటు ఇటు వెళ్దామని అయితే నేను ప్లాన్ వేసాను. సో అలాగనేసి చెప్పేసి ఇక అత్తమ్మని అయితే తీసుకొని నేను పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను. సో అనుకోకుండా అదే రోజు రథసప్తమి వచ్చిందండి. సో రథసప్తమి రోజు అయితే అమ్మవారి గుడిలో అయితే చాలా మంచి అలంకరణతో పాటు అక్కడ అంతా మంచిగా, అంటే ఆ రథసప్తమి చాలా మంచిగా సెలబ్రేషన్ చేశారు. అసలు అనుకోకుండా వెళ్ళినాము, దర్శనం కూడా ఎంత మంచిగా జరిగింది. అసలు పోయినాక చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. సో చూసారు కదా ఇందాక అక్కడ కాయిన్స్ మనకు ఎంట్రన్స్ కానీ కాయిన్స్ అయితే పెడుతున్నారు కదా. సో మనం ఆ కాయిన్స్ మన మనసులో ఏమైనా కోరిక ఉంటే మంచి అమ్మవారి మీద నమ్మకంతో మంచిగా మనం మొక్కుకొని ఆ కాయిన్ని నిలబెడితే కంపల్సరీ అది మన కోరిక నెరవేరితే కంపల్సరీ నిలబడుతుంది కాయిన్. కానీ మీరు మంచిగా మనసారా అమ్మవారిని కోరుకొని తలుచుకొని ఆ కాయిన్ నిలబెడితే కంపల్సరీ నిలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము ఇక ఆ రోజు అనుకోకుండా వెళ్ళినాము. దర్శనం చాలా మంచిగా జరిగింది. చాలా సేఫ్ అయితే ఉన్నాం మేము టెంపుల్లో. అసలు అరౌండ్ మేము 4:30 5 o'clock అట్లా వెళ్ళిపోయామని అంటే మళ్ళీ 9 o'clock అయితే రిటర్న్ అయ్యాము ఇంటికి. సో చూస్తున్నారు ఇక్కడ అంతా మొత్తం అందరంతా కాయిన్స్ అయితే పెట్టి ఇలాగా మంచిగా వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అయితే అమ్మవారికి అయితే చెప్పేసుకొని అయితే కాయిన్స్ అయితే నిలబడుతున్నారు. సో చూస్తున్నారు ఎంత మంచిగా అలంకారం చేసినారు గుడికి అయితే. మంచిగా ఫ్లవర్ డెకరేషన్ అంతా మంచిగా చాలా బాగా జరిగింది. సో ఈ విధంగా అయితే మొత్తం అక్కడ డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ దీపాలు కూడా వెలిగించేసేసి అక్కడ అందరూ కాయిన్స్ అయితే పెట్టారు. సో చూస్తున్నారా అక్కడ అమ్మవారు ఉంటారు లోపల అమ్మ గర్భగుడిలో. సో చూసిన డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇక్కడైతే అందరం అయితే ఇక వ్లాగ్స్ అలా తీసుకుంటున్నాం వీడియోస్. ఇక కొంతమంది అక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. ఇక నేనైతే నాకు ఛానల్ ఉంది కాబట్టి అయితే నేనైతే వీడియో అయితే కవర్ చేసుకుంటూ పోతున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి గుడి అయితే బయట ఏ విధంగా అనిపిస్తుందో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మా చిన్నోడైతే వాడికి అసలు మనం చెప్పలేం. మా చిన్నోడు ఆనందం అనేది వేరే లెవెల్. అసలు ఎప్పుడు బయటికి తీసుకుపోము కదా ఎక్కువగా. సో ఇక ఎటు వెళ్ళినా చాలా ఎంజాయ్ చేస్తాడు. సో మా చిన్నోడు అయితే మా చెయ్యి పట్టుకోకుండానే ఇక అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నాడు. సో చూస్తున్నారు కదా వెళ్తుండు, తను కూడా వెళ్తాడు. బ్లూ షర్ట్లో ఉన్నాడు మా బాబు చిన్నాడు. సో చూస్తున్నారా ఇట్లా ఆడుకొని లాస్ట్ ఇయర్ది అది వీడియో అసలు మాది, అంతకుముందు ఇయర్ది. సో చూస్తున్నారు ఈ విధంగా అయితే మేము వేసి వచ్చాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినాము, ఎంత మంచిగా అనిపించిందో చాలా హ్యాపీగా ఫీల్ అయింది అత్తమ్మ కూడా. అసలు మనం అనుకోకుండా వచ్చాము, ఇంత మంచిగా దర్శనం అవుతుంది అనుకోలేదు. ఇంత మంచిగా మనం రథసప్తమి రోజు వచ్చినా ఇంకా చాలా సంతోషంగా ఉంది అన్నట్టు అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూస్తున్నారు అయితే మొత్తం డెకరేషన్ ఇట్లా ఏర్పాటు. సో ముందు వీడియో అయితే మీరు కంటిన్యూస్గా చూసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే కంటిన్యూస్ చేస్తున్నాను, చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మురళి మాతా కీ దుర్గా మురళి మాతా కీ ప్రారంభ కార్యక్రమంలో ముందుగా ఆలయ కోరికలను అనుకుని అమ్మవారి యొక్క స్మరణ గావిస్తూ ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క సరస్వతులతో గట్టిగా అమ్మవారి స్మరణ దాచుతారు. జై బోలో పెద్దమ్మ మాతకి జై. ఇంకా గట్టిగా అమ్మవారిని విజయవంతంగా కలిసికట్టుగా గట్టిగా చెప్పాలి. పెద్దమ్మ మాతకి జై. మనం ఎంత గట్టిగా చెబితే మన యొక్క కష్టాలన్నీ కూడా అమ్మవారికి వినబడి ఆ కష్టాలన్నీ కూడా తెలుగులో చేస్తుంటారు. కావున మన అందరం కూడా మరొకసారి గట్టిగా కరెక్ట్ అమ్మవారి స్మరించాం.